నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. 10వ తరగతి అర్హతతో మనకి గ్రామ వాలంటీర్స్‌గా పనిచేసే ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందనమాట. సో, ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్, ఇన్ఫర్మేషన్స్, వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా ఈ గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గ్రామ వాలంటీర్స్ యొక్క ఒక మంచి నోటిఫికేషన్ అని అనుకోవచ్చు అండి. ఇది జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. పెద్దగా స్టడీస్ ఏమీ చేసి ఉండవసరం లేదు. అంటే గ్రామ వాలంటీర్స్ అంటున్నారు, అసలు ఏం చేయాలంటే జస్ట్ పంట సర్వే చేయడానికి అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మీ సొంత గ్రామంలోనే పనిచేసే ఒక మంచి అవకాశం అండి. రోజుకు మంచి సంపాదన కూడా వస్తుందన్నమాట. చదువు కూడా పెద్దగా లేకపోయినా పర్వాలేదు. జస్ట్ 10th పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ కూడా మంచిగా ఉంటుందండి. ఊళ్ళో ఉండే నిరుద్యోగ యువతకు ఇదొక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ చూసుకుంటే సంస్థ గురించి వచ్చేసరికి తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలని చూసుకునే ప్రభుత్వ శాఖ అనమాట. రైతులకు సహాయం చేయడం, పంట వివరాలు నమోదు చేయడం అంటే డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయడం, అలాగే అప్లోడ్ చేయడం ఇలా ఉంటుంది కదా, సబ్మిట్ చేయడం అనమాట. పొలాల సర్వే నిర్వహించడం ఇవన్నీ ఈ శాఖ పనిచేస్తుందన్నమాట. అంటే ఈ సంస్థలో వచ్చేసరికి మనకి జస్ట్ పంట యొక్క డీటెయిల్స్ నమోదు చేయడం, అలాగే పొలం యొక్క సర్వేస్ చేయడం, ఇలా మనకి వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఈ వాలంటీర్స్ జాబ్గా మనకి వర్క్ కూడా చాలా తక్కువే ఉంటుంది. అంటే ఏమి కాదు, వాలంటీర్స్గా వర్క్ చేసే వాళ్ళు రైతులకు సహాయం చేయడం, సహాయం అంటే ఏం కాదు, డీటెయిల్స్ అన్నీ చెప్పడం, సర్వే చేయడం ఇలా అనమాట. వర్క్ చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, నెక్స్ట్ ప్రతి సీజన్లో పంట సర్వే చేయడానికి ఈ శాఖ స్థానిక యువతను వాలంటీర్స్గా అయితే తీసుకుంటుందన్నమాట. ఊళ్ళో అంటే ఆ ఊరికి చెందిన వాళ్ళు అయితే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకే పొలాలు, సర్వే నెంబర్లు బాగా తెలుస్తుంది కదా. అంటే సొంత ఊరు పొలాలంటే అన్ని విషయాలు తెలుసుంటాయి. అంటే ఏమి కాదు, జస్ట్ పొలం యొక్క డీటెయిల్స్, సర్వే నెంబర్స్, అలాగే ఆ పొలం ఎవరిది ఏంటన్నది పక్కాగా తెలుస్తుంది కదా ప్రతి ఒక్కటి ఊళ్ళో పొలాలైతే. సో, అందుకే ఊళ్ళో ఉండే వాళ్ళకే ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇస్తారనమాట. సో, మ్యాక్సిమం ఆ ఊరికి చెందిన వాళ్ళని అయితేనే తీసుకుంటారనమాట. మిగతా గ్రామానికి చెందిన వారైతే తీసుకోరనమాట. ఆ ఊరు గ్రామానికి చెందిన వారిని అయితేనే ఆ ఊరు గ్రామ నిరుద్యోగ యువతకు మాత్రమే ఈ అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. ఈ రిక్వైర్మెంట్ ఓవర్వ్యూ చూసుకుంటే అంటే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా చూద్దాం. ఆర్గనైజేషన్ వచ్చేసరికి చెప్పాను కదా, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇది పోస్ట్ పేరు వచ్చేసరికి పంట సర్వే వాలంటీర్స్. అండ్ అలాగే టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 10,909 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం అంతా అనమాట. సో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా ఇది వస్తుందన్నమాట. మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది చూడండి, agriculture.telangana.government.in. సో, వెబ్సైట్ లింక్కి వెళ్తే మనకు అప్లై చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ డీటెయిల్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్ అంటే పని వివరాలు ఏమిటి, వర్క్ డీటెయిల్స్ చూసుకుంటే పంట సర్వే వాలంటీర్ అంటే మీ గ్రామంలో ఉన్న పొలాలకు వెళ్ళి ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట వేశాడో ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం అండ్ అలాగే నమోదు చేయడం. ఇది మొబైల్ ద్వారా, యాప్ ద్వారా చేయాలన్నమాట. పని చేసే విధానం అయితే ఇలా ఉంటుంది. పొలానికి వెళ్ళి పంట ఫోటో తీయాలి, యాప్లో అప్లోడ్ చేయాలి, రైతు వివరాలు అంటే ఆ రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అండ్ అలాగే సర్వే నెంబర్ నమోదు చేయాలి. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పర్యవేక్షణలో పని అయితే చేయాలన్నమాట. వర్క్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో, చూడండి, ఒక రైతు దగ్గరికి వెళ్తామంటే ఒక పొలం దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత రైతుని డీటెయిల్స్ అన్నీ కూడా అడగాలన్నమాట. సో, రైతు దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయాలంటే, సో, ఇన్ఫర్మేషన్ అంటే సర్వే నెంబరు, పొలం ఎక్కడుంది ఏంటి, అలాగే కొలతలు వేసుకోవడం, అలాగే పొలం యొక్క ఫోటో తీసుకోవడం. అంటే ఫోటో ఎందుకు అంటే ఆ భూమిలో అసలు ఏం పండిస్తున్నారు, ఇప్పటి వరకు ఏం పండించారు, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాలన్నమాట. అండ్ ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ ద్వారా మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఫోటో, అలాగే సర్వే నెంబర్, రైతు యొక్క ఫుల్ నేమ్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. ఇదన్నమాట వర్క్ వచ్చేసరికి. పొలం దగ్గరికి వెళ్ళి మీరు రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవాలి. రైతు పొలం యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవాలి. సో, ఆ యాప్లో మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో, నెక్స్ట్ పని ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి
ట్రావెలింగ్ ఖర్చు కూడా ఏమీ ఉండదనమాట. జస్ట్ మీకు 10th అర్హత అండ్ అలాగే మొబైల్ వాడటం తెలిస్తే ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీ అనమాట. నిరుద్యోగులకి ఇదొక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజులను బట్టి మొబైల్ యూజ్ చేయడం రాని వాళ్ళు ఎవ్వరూ లేరు. మినిమం 10th లేని వాళ్ళు కూడా మొబైల్ యూజ్ చేయడం అయితే వస్తుంది కదా! జస్ట్ మీరు మొబైల్‌లో ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అప్లోడ్ చేయడం వస్తే చాలనమాట. ఈజీగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ వాలంటీర్స్ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అర్హత చూసుకుంటే అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అసలు ఏముండాలో చూస్తే చదువు విషయానికి వస్తే 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వాళ్ళందరూ అర్హులే. అంటే జస్ట్ 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు. అంటే తర్వాత మీకు డౌట్ రావచ్చు. అంటే మేము ఇంటర్ చదివాము, డిగ్రీ చదివాము, అంటే మేము అప్లై చేసుకోకూడదా అని అనుకుంటారు కదా! వాళ్ళకనమాట ఇది వచ్చేసరికి. 10వ తరగతి నుంచి డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ ఇంటర్మీడియట్ రిలేటెడ్ డిప్లొమా చేసిన వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారనమాట. ఇదనమాట. జస్ట్ మాత్రం 10th ఉండాలి. ఇంకా రిమైనింగ్ స్టడీస్ ఏమన్నా చేసున్నా ఓకే, అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నివాసం విషయంలో మీరు అప్లై చేసే గ్రామంలోనే నివసించాలి. అంటే మీరు అదే గ్రామంలో స్టే చేయాలన్నమాట. అందుకే అంటున్నా, సొంత గ్రామం ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. అంటే జాబ్ ఇవ్వడానికి. సో బయట గ్రామం వచ్చి ఈ గ్రామంలో వర్క్ చేయాలంటే ఇక్కడ పొలాల గురించి ఏమీ తెలియదు కాబట్టి సో అందుకే బయట వాళ్ళకు ఈ పోస్ట్ అయితే ఉండదన్నమాట. అంటే ఎవరికి ఇస్తారు? వ్యవసాయ నేపథ్యం ఉన్న వాళ్ళకు, పొలాల సర్వే నెంబర్లు తెలిసిన వాళ్ళకు అదనంగా ముందుగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ స్మార్ట్ ఫోన్ యూస్ చేయడం కూడా రావాలి, ఇంటర్నెట్ వాడగలాలి. ఆ యాప్ ద్వారా డేటా మొత్తం కూడా మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకుని ఆ డేటా మొత్తం కూడా అప్లోడ్ చేయాలి. ఇవి మాత్రం కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇందులో మనకి శాలరీ వచ్చేసరికి ఫిక్స్డ్ శాలరీ అని అయితే ఏముండదండి. అంటే మీరు చేసే వర్క్, మీరు ఎన్ని అప్లోడ్ చేస్తున్నారు ఏంటి, వీటిపై బేస్ అయ్యి ఉంటుందన్నమాట. చూద్దాం. మీరు యాప్లో అప్లోడ్ చేసే ఫోటోల సంఖ్యను బట్టి చెల్లింపు అయితే జరుగుతుంది. అర్థమైంది కదా! ప్రతి ఫోటోకు 7 నుంచి 10 రూపాయలు అయితే వస్తాయి. రోజుకు సుమారు మీరు 1000 నుంచి 1500 రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒక సీజన్ మొత్తానికి చూసుకుంటే 2000 ఫోటోలు మాత్రమే అప్లోడ్ చేయవచ్చు. మొత్తం సీజన్లో 20,000 వరకు కూడా సంపాదించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవన్నమాట. శాలరీ అయితే ఫిక్స్డ్ శాలరీ అయితే ఏముండదు. మీరు చేసే అప్లోడ్, అంటే మీరు పొలం దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేస్తారు కదా! సో మీరు యాప్లో అప్లోడ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు 20 పొలాల దగ్గరికి వెళ్ళి మీరు అప్లోడ్ చేశారనుకోండి, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అలాగే వాళ్ళ యొక్క పొలాలు ఒక 20 పొలాలు మీరు అప్లోడ్ చేశారనుకోండి. సో 20 × 10 చెప్పాను కదా! ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క అప్లికేషన్కి వచ్చేసరికి 10 రూపాయలు. అంటే సో మీకు అలా ఒక 20 పొలాలు మాత్రమే చేశారనుకోండి 200 వస్తుంది. 20 చేయరు, మ్యాక్సిమం 50 నుంచి 100 వరకు కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. 100 అయితే మనకి రోజుకి 1000 కంపల్సరీ వస్తుంది అనమాట. అలా మొత్తం సీజన్లో చూసుకుంటే 20,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ డీటెయిల్స్ చూస్తే సెలక్షన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్ చూసారు కదా. ఎంపిక విధానం, ఈ పోస్టుకు రాత పరీక్ష ఏమీ లేదు. నేరుగా మండల వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అక్కడ అధికారులు సర్టిఫికేట్ చెక్ చేస్తారు, అంతే అనమాట. ఎంపిక అయితే ఎలా జరుగుతుందంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈజీగా చెప్పుకోవాలంటే మీ గ్రామంలో ఆ గ్రామంలో నిరుద్యోగ యువతకు ఈ అవకాశాన్ని అయితే ఇస్తారనమాట. అంటే వీళ్ళు నిరుద్యోగులా కాదా అని కూడా చెక్ చేస్తారు. అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారనమాట. అండ్ స్థానిక అభ్యర్థులకు, వ్యవసాయ నేపథ్యం ఉన్న వాళ్ళకు ఇది ప్రాధాన్యత ఇస్తారనమాట. జిల్లా స్థాయి అధికారులు, ఏఈఓలు చివరగా ఆమోదిస్తారనమాట. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్ తీసుకుని ఆఫీస్కి వెళ్తే చాలు, మీ యొక్క సెలక్షన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో మీరు చేయవలసింది ఒకటే, మీరు స్టడీ కంప్లీట్ చేసుకున్న సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకుని ఆ ఆఫీస్కి వెళ్తే జస్ట్ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు, అంతే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతే జాబ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ అప్లై చేసే ముందు ఏం చేయాలంటే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి నోటిఫికేషన్ విడుదల డేట్ వచ్చేసరికి మనకి February 12th అయితే ఓపెన్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ పని వచ్చేసరికి దాదాపు 45 డేస్ అలా ఉంటుంది. చివరి తేదీ, లాస్ట్ డేట్ చూడండి, అధికారికంగా ప్రకటించలేదన్నమాట. వీలైనంత త్వరగా ఎంఏ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్లై చేసుకోండి. ఇంకా చూసుకోవాలంటే ఎవరు అప్లై చేసుకోవాలి ఈజీగా చెప్పుకుంటే, మీరు గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత అయితే ఇది మీకోసమే అని అనుకుని ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, పని కోసం చూస్తున్న వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక మంచి అవకాశం అయితే ఉంది. పూర్తి కాలం ఉద్యోగం కాదు కానీ
45 డేస్‌లో మీరు 20,000 వరకు కూడా సంపాదించుకునే ఒక మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది మీ సొంత ఊళ్ళోనే పని కాబట్టి మీరు చాలా కన్వీనియంట్‌గా వర్క్ చేసుకొని 20,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్స్, ఈ పోస్ట్‌కు రాత పరీక్ష ఉంటుందా? లేదండి, నేరుగా ఎంఏఓ ఆఫీస్‌కి వెళ్ళి సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది. 10వ తరగతి మాత్రమే చదివినా అప్లై చేయవచ్చా? అవును, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. వ్యవసాయ చదువు ఉంటే అదనపు ప్రాధాన్యత కూడా ఉంటుంది. జీతం ఎంత వస్తుందంటే ఫిక్స్డ్ శాలరీ ఏం కాదు. చెప్పాను కదా, 7 నుంచి 10 రూపీస్, అంటే ఒక్క ఫోటోకి మీరు ఒక ఫోటో అప్లోడ్ చేస్తే మీకు 10 రూపీస్ అనమాట. అలా ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేస్తే అన్ని 10 రూపీస్ అనమాట. అలా మీరు డైలీ 1000 వరకు కూడా ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వేరే ఊళ్ళో ఉండే వాళ్ళు అప్లై చేయవచ్చా? చేయలేరు. మీరు ఏ గ్రామాన్ని నివసిస్తున్నారో ఆ గ్రామానికే అప్లై చేసుకోవాలన్నమాట. స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా కావాలా? అవునండి, తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి. యాప్ ద్వారానే కదా మీరు ఫోటోలు అప్లోడ్ చేయడం, ఈ వర్క్ అంతా మీరు ఫోన్లోనే కదా చేయవలసింది. సో అందుకే కంపల్సరీ మొబైల్ అయితే ఉండాలి. సో ఎంతమందిని తీసుకుంటారు? రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 10,909 మందిని అయితే తీసుకుంటారనమాట. అంటే ప్రతి గ్రామానికి ఒకరు చొప్పున కానీ, ఇద్దరు చొప్పున కానీ అలా తీసుకోవచ్చు. చివరి తేదీ ఎప్పుడంటే ఇంకా మనకి ఈ నోటిఫికేషన్లు అయితే ఇవ్వలేదన్నమాట. అలా అని లేట్ చేయకుండా వెంటనే మీ యొక్క మండల వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళడం అయితే మంచిది. వెళ్ళి అప్లై చేసుకోండి. ఇలా మనం గ్రామ వాలంటీర్స్‌గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, సో ఎవరైతే అర్హులో వాళ్ళు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మీకు హెల్ప్ అవ్వకపోయినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.